వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్ ఓ పొలిటికల్ కేసు అన్నారు. సెట్ విచారణకు సహకరించానని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని తెలిపారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, ఇప్పటి వరకు ఒక్కడి కూడా నిరూపించలేదన్నారు. డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ తప్ప అన్ని కేసులు పెట్టారన్న మిథున్ రెడ్డి ఈ కేసులకు మేము భయపడబోమని చెప్పారు. మిథున్ రెడ్డిని దాదాపు 8 గంటలకు పైగా విచారించిన సెట్ 100కు పైగా ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్య రాజ్ తో చర్చలపై ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అదాన్ డిస్టిలరీ డీకార్ట్కి 100 కోట్ల రుణం ఇప్పించడంలో పాత్రపై ఆరా తీశారని సమాచారం. మద్యం పాలసీపై ప్రైవేటు వ్యక్తులతో ఎందుకు చర్చించారని, విజయసాయిరెడ్డి ఇంట్లో 2 దఫాలుగా ఏం చర్చించారని క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని పోలీసులు సూచించారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మొదటి నుంచి చూస్తే మొట్టమొదటగా మదన్పల్లిలో ఏదో జరిగిందని చెప్పి 2 నెలలు ఇష్యూస్ నడిపారు. తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగాయి, ఇసుకలో 1000 కోట్లు అన్నారు. అదంతా కూడా తప్పు కథనం అని చెప్పి తేలడం జరిగింది. అదేవిధంగా మైన్స్, 100 మైన్స్ అనేక్రాంతం చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. ఇంకొకరు మాట్లాడారు ఎర్రచందనం చేస్తున్నారని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేయమన్నా కూడా ఎవరు చేసిన పరిస్థితి లేదు. ఇప్పటి వరకు చూస్తే అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు చివరిగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే. ఇది పూర్తి తప్పుడు కేసు. ఇలాంటి కేసులకు భయపడేది లేదు, ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈరోజు మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. కోర్టులో డెసిషన్ వచ్చిన తర్వాత ఈ కేసు గురించి కూడా పూర్తిగా నేను మీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.